గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. నేను ఈశ్వర్ పసుపులేటి. సార్, మీకు ఒక విషయం చెప్పాలి. పురాణాలలో 5 శక్తివంతమైన రాక్షసులున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ లోను 5 శక్తివంతమైన రాక్షసులున్నారు. పురాణాలలో ఉన్న శక్తివంతమైన రాక్షసులు ఎవరో తెలుసా? జలంధరుడు, తారకాసురుడు, అంధకాసురుడు, మహిషాసురుడు, మధు మరియు కైటభ. వీరు 5 శక్తివంతమైన రాక్షసులు. పాలిటిక్స్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నిమ్మగడ్డ రమేష్, రామోజీ, ఈ 5 కూడా శక్తివంతమైనటువంటి రాక్షసులు. అక్కడ పురాణాల్లో రాక్షసులు, ఇక్కడ పాలిటిక్స్ లో రాక్షసులు. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. వాలంటీర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక మహాయజ్ఞాన్ని, పింఛన్ల కార్యక్రమం అనే మహాయజ్ఞాన్ని నిర్వహిస్తుంటే ఈ రాక్షసులు అడ్డు తగులుతూనే ఉన్నారు సార్. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే వీళ్ళు 5 విలన్లు. అవ్వాతాతల పాలిట వీళ్ళు 5 విలన్లు. వాలంటీర్లంటే ద్వేషం, పెన్షనర్లపై వీళ్ళు కక్కుతున్నారు విషం. పెన్షనర్లు అనేటటువంటి వారిపై పచ్చమూక చేస్తున్నటువంటి ఎదురుదాడి ఏ స్థాయిలో ఉందంటే ఈ రోజు అవ్వాతాతలు ఎండల్లో మలమలా మాడిపోతున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ 5 విలన్లు కూడా 41 మంది అవ్వాతాతల ఉసురు తీసి మీరు ఇప్పుడు ఆనందిస్తూ ఉండవచ్చు, వికటాట్టహాసం చేస్తూ ఉండవచ్చు. అవ్వాతాతలు ఎండల్లో మలమలా మాడి స్పృహ తప్పి పడిపోతే మీరు రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. వారి కష్టాలు కన్నీళ్లు చూసి మీరు పైశాచికానందం పొందుతూ ఉండవచ్చు. కానీ ఇది ఎంతో కాలం సాగదు. జూన్ 4న వీటన్నిటికీ కూడా చెక్ పడబోతోంది. ఇదే విషయాన్ని అవ్వాతాతలు చెబుతున్నారు. అలాగే ఈ 5 గురించి 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు డోర్లు కొడుతున్నారని వాలంటీర్లపై విషం కక్కిన నెంబర్ 1 విలన్ నువ్వే కదా? క్వశ్చన్ నెంబర్ 2. అవ్వాతాతలకు వాలంటీర్లకు మధ్య ఉన్న లింకును నిమ్మగడ్డ ద్వారా కట్ చేసిన నెంబర్ 1 విలన్ నువ్వే కదా? క్వశ్చన్ నెంబర్ 3. బాబు ఆదేశాలతో అవ్వాతాతల పెన్షన్ అడ్డుకునేందుకు కోర్టులకెక్కిన నెంబర్ 2 విలన్ నువ్వే కదా? క్వశ్చన్ నెంబర్ 4. 39 మంది అవ్వాతాతల ఉసురు తీసి పార్కు హయత్ కలుగులో దాక్కున్న నంబర్ 2 విలన్ నువ్వే కదా? క్వశ్చన్ నెంబర్ 5. రహస్యంగా వివరాలు సేకరించి వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారన్న నంబర్ 3 విలన్ నువ్వే కదా? క్వశ్చన్ నెంబర్ 6. దేశంలో ఎక్కడ ఏ కిడ్నాప్ జరిగినా అది వాలంటీర్ల పని అంటూ వారిపై నిందలు వేసినటువంటి నంబర్ 3 విలన్ నువ్వే కదా? క్వశ్చన్ నెంబర్ 7. కేంద్రం డీబీటీని వినియోగిస్తుంటే రాష్ట్రం డీబీటీ ద్వారా పెన్షన్లు ఎందుకు ఇవ్వదు అన్న నెంబర్ 4 విలన్ నువ్వే కదా? క్వశ్చన్ నెంబర్ 8. బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి అకౌంట్లలో వేయాలని చెప్పి నేడు బాబుకు వంత పాడుతున్న నెంబర్ 4 విలన్ నువ్వే కదా? క్వశ్చన్ నెంబర్ 9. వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ వేగుల్లా మారని పచ్చ పేపర్ నిండా విషం కక్కిన నెంబర్ 5 విలన్ నువ్వే కదా? క్వశ్చన్ నెంబర్ 10. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ అవ్వాతాతల ఉసురు తీస్తే ఆ నెపాన్ని జగన్ సర్కారు పైకి నెట్టేసిన నెంబర్ 5 విలన్ నువ్వే కదా? ఈ ప్రశ్నలు అవ్వాతాతలు అడుగుతున్నారు, వికలాంగులు అడుగుతున్నారు, వితంతువులు అడుగుతున్నారు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు అడుగుతున్నారు. 45-46 డిగ్రీల ఎండ సార్. వాలంటీర్లకు పెన్షన్లు అకౌంట్లున్న వారికి అకౌంట్లలో వేయాలని ఈసీకి లెటర్ల మీద లెటర్లు రాసి ఈసీ ఆదేశాలు ఇప్పించుకొని ఈ రోజు అవ్వాతాతలకు బ్యాంకుల్లో అకౌంట్లలో జమ చేస్తే అక్కడి వరకు వాళ్ళు వెళ్ళలేక పడుతున్నటువంటి ఇబ్బందులు, పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళు పెడుతున్నటువంటి కన్నీళ్లు ఈ రాక్షస బోకకు శాపమై తగులుతుంది.